దగ్గరకు ఉండవు అక్క. సంతో ఏమన్నా ఐడియా వాటిలో అవకాశం నేనకే వచ్చింది ఇప్పుడు ఎప్పుడు మనది రివ్యూ ఎంత లోపల మనకు వంశీ జరు పోయినసారి ఓడిపోయింది అవకాశం ఇవ్వండి ఇక్కడ వచ్చి చాలా రోజులు అయిపోయింది సంవత్సరాలు అయిపోయింది సంతోషం అందరికీ చెప్పండి అవకాశం అభిరామ్ మేడం మన బీజేపీ కారణం మీరే లేకుండా 4,000 ఓటర్లు 45,000 మీరు ఇప్పుడు మేడం చూసి మానసం గెలిపి మళ్ళీ మన మేడం రావాలంటే మానసం సపోర్ట్ అవసరం ఉంటుంది మానసం గెలిపించుకోవాలి మనం
కౌన్సిలర్గా ఒళ్ళం లక్ష్మీ మల్లేశన్నని వారు గుర్తుకి కేసీఆర్ గారి నాయకత్వం, ఎల్లమ్మ గారి నాయకత్వం, రామవ సంతా సురేష్ లాస్ట్ టైం మిస్ అయింది సార్, అందరూ చిత్రాలు తెలుసు కొంచెం దూరం అందరూ కలుసుకుంటారు. పోయినసారి పోయింది, ఈసారి కొంచెం అవకాశం పువ్వు గుర్తు వచ్చింది అవుట్ రేట్ ఫస్ట్ అవుతా అమ్మా కొంచెం పని చేసేసి ఆశీర్వదించండి. పోయినసారి పాపం ఓడిపోయింది, ఈసారి గెలిపియాలి అందరూ కలిసి. అక్కయ్య పువ్వు గుర్తు మనస నిల్చోలి చూడుంటే కొంచెం మీరే అందరూ సపోర్ట్ చేయండి. ఈ ఆడవాళ్ళందరూ కలిసి చేస్తే గెలుస్తాను. ఓకే ఇది అయిపోయినా కట్టేస్తా. చూడండి పోయినసారి పోయింది పాపం, ఈసారి ఎట్లయినా గెలించి గెలిపించాలని చెప్పుని మన వాళ్ళందరికీ. చూడండి నన్ను ఒకసారి మళ్ళీ వచ్చి తిరుగుతామా ముప్పై సభ్యులందరికీ నేను మీ ముందుకి బీజేపీ అభ్యర్థిగా వచ్చాను. మీ అమూల్యమైన ఓటు బీజేపీకి ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి సమస్య ఉన్నా మా ఇంటికి వచ్చి అడగచ్చని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎల్లవేళలా మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉండాలని ఉంటాను. మీలో ఒకటిగా ఉంటాను. దయచేసి ఈసారి నన్ను అందరూ ఆశీర్వదించాలి. జై బీజేపీ. మీ సుమలత హరీష్ 36వ వార్డు కౌన్సిలర్గా బీజేపీ తరఫున పోటీ చేయడానికి మీ ముందుకు వచ్చాను. దయచేసి ఒక్కసారి గెలిపించండి. అందరూ మీ అమూల్యమైన ఓటుని మాకు వేసి గెలిపించండి. ఎందుకంటే ఈ అవకాశం ఇప్పటివరకు నాకు తెలిసిన చరిత్రలో లేదు. రిజర్వేషన్ చెప్పడమే కానీ ఇక్కడ కూడా అమల్లో జరిగింది లేదు. అలాగే అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకొని మన మున్సిపల్ గడ్డపై, జగిత్యాల మున్సిపల్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని చెప్పేసానని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడు ఇంతకునే ఆగేది లేదు. ప్రభంజనం స్టార్ట్ అయింది. ఈ ప్రభంజనాన్ని తట్టుకోలేక అటు ఇటు ఎగ్జామ్ పార్టీలు అటు ఇటు తిరుగుతున్నాయి. అది మీకే తెలుసు. మున్సిపల్ పరిస్థితి ఎట్లా ఉందో, వాళ్ళ రాజకీయ చరిత్రనే అటు ఇటు ఉన్నది. ఇవాళ ఈ పార్టీ అంటున్నారు, రేపు ఆ పార్టీ అంటున్నారు. ఆ పార్టీలు ఏ పార్టీలో ఆగిపోలేదు. ఓటర్స్ ఇబ్బంది ఇస్తున్నారు. కాబట్టి దాన్ని గమనించి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని చాలా బలవంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసానని కోరుతూ ధన్యవాదాలు చెప్తూ జై బీజేపీ, జై బీజేపీ. నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో
మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉచిత రేషన్ బియ్యమ్మ కరోనా టైంలో మొత్తం ఫ్రీగా ఇచ్చిండ్రా మీకు? అంతెందుకు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో మొన్న 60 కోట్లు తీసుకొచ్చినా అని చెప్తున్నారు కొంతమంది. 60 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన ధర్మపురి అరవింద్ గారు మన ఎంపీ ఉన్నారు, వారి సహకారంతో కేంద్రం నుంచి వచ్చిన నిధులు అవి 60 కోట్లు వచ్చినాయమ్మా. 1 కాదు 2 కాదు. మా 60 కోట్లు ఏం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు? ఉన్న రోడ్ల మీదనే మళ్ళా రోడ్లు ఎత్తుండు. దళాలు ఎవరు తెలుసు? ఆయననే కదా. ఉన్న రోడ్ల మీదనే మళ్ళా రోడ్లు, ఇరుపు గల్లీలనే మళ్ళీ ఇంత వేస్తున్నాడా ఇట్లా అట్లా ఊసినట్టు. కాబట్టి 60 కోట్లు తెచ్చింది మేము, కానీ డైరెక్ట్గా ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ ఎమ్మెల్యే చేసి దోసుకుంటున్న పరిస్థితి. మనమేమో చాలా వాటిలలో రోడ్లు లేవు, మోర్లు లేవు, ఇబ్బంది అవుతుందని అనుకున్నాం. ఇక్కడ ఉన్న లైట్ ఉంది, నేను చైర్మన్ ఉన్నప్పుడు పెట్టించిన లైట్, అప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఇదే మాట చెప్పిపోయినా. అట్లేవో ఇంత అభివృద్ధి చేద్దామని చేస్తుంటే కళ్ళు ఉట్టి నన్ను బయటికి పంపించేసిండు. ఇక అది అందరికీ మీకు తెలిసిన విషయమే. అమ్మ, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, రోడ్లు కానివ్వండి, మోర్లు కానివ్వండి, ఈ లైట్లు కానివ్వండి, మనకు వచ్చే నీళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తున్నటువంటి నిధులు. కానీ అక్కడి నుంచి వచ్చినట్టుగా మీ ఇల్లు చేరట్లేదు. ఎందుకు? అక్కడ కేంద్రంలో ఉంది అధికారం, ఇక్కడ రాష్ట్రంలో లేదు, మన లోకల్గా లేదు, బీజేపీ పార్టీ. కానీ ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, సమయం వచ్చింది. మీరు అందరూ కూడా దయచేసి మా మహిళా సోదరిమణుల ఓట్లు ఎక్కువ మన జగిత్యాల పట్టణంలో. ఒక ఆలోచించండి, మీరు హోమ్ మినిస్టర్లు, మీరు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. ఇంట్లో అన్నలకు మా అందరికి చెప్పొచ్చు. మీరు అందరూ జరంత గట్టిగా చెప్తుండ్రి, జరంత గట్టిగా ఆశీర్వాదం ఇవ్వండి. మా బీజేపీ పార్టీ అభ్యర్థులు మీకు సేవకులుగా ఉండడానికి వస్తున్నారు, నాయకులుగా కాదు, సేవకులుగా ఉండడానికి వస్తున్నారు. దయచేసి మా చెల్లె సుమలతని 11వ తారీఖున ఓట్ల పండుగ ఉంది. ఆ ఓట్ల పండుగ రోజు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి చెల్లె సుమలతని మున్సిపల్కి పంపుండ్రి. మీకు ఏం కావాలన్నా తీసుకొచ్చి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాము. చెల్లె ఎప్పుడు కూడా మంచి చదువుకున్నది, మీ మధ్యనే తిరుగుతుంది, మీతోనే ఉంటుంది. దయచేసి ఆశీర్వదించండి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, మరి నేను ఒక ఆడబిడ్డనున్నా, మరి ఆడబిడ్డనున్నప్పుడు మా వాళ్ళతో గట్టిగా కొట్లాడిన అధిష్టానంలో మొత్తం పట్టణంలో 46 టికెట్లు బీజేపీ పార్టీ నుంచి వస్తే అందులో 29 టికెట్లు కేవలం మహిళలకే ఇచ్చినాం. ఎందుకంటే మహిళలు ఎక్కువ మంది ఉన్నారు పట్టణంలో ఓటర్లు. మరి మహిళలకి ఎంత ఎక్కువ ఇస్తే మీ దగ్గరికి వస్తారు, మీ ఇళ్ళకి వస్తారు, మీరు మంచిగా కూర్చొని మాట్లాడిపించుకోవచ్చు, పనులు చేయించుకోవచ్చు.